ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకున్నాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయాను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును, ఇజ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధనను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీ కులాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుని మహాకనికరం చొప్పున మరొక వారము ఈసీవైలో వాక్య పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిదండి, మనము గత కొంతకాలం నుంచి ప్రకటన గ్రంథంలోని అంశాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సంఘాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. గత వారం కూడా పెర్గమ సంఘంలో క్రీస్తు వారు పెర్గమ సంఘముతో మాట్లాడిన మాటలను, రెండంచులో వాడిన ఖడ్గం కలవాడు చెప్పు సంగతులు అనే విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. తర్వాత ఈరోజు చదవబడిన లేఖన భాగాలను ఒకసారి గమనించినట్లయితే, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, ఇక్కడ ఒక మాట ఖచ్చితంగా మనం గమనించాలి. సాతాను సింహాసనం వేసుకొని ఆ స్థలంలో ఉంది, కాపురం ఉంది అట. సాతాను కాపురం చేస్తుంది ఆ స్థలంలో. ఎక్కడ? పెర్గము అనే పట్టణం. యాక్చువల్గా అదే పెర్గము అనే ఒక పట్టణంలో. పెర్గము అనేది సాతాను సింహాసనం వేసుకున్న స్థలం అన్నప్పుడు కొద్దిగా చరిత్ర తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు సాతాను సింహాసనం వేసుకొని ఉంది అక్కడ? ఏంటి దాని అర్థం ఏంటి? ఆ స్థితిలో సంఘం ఎలా ఉంది? సంఘం ఎందుకు అలాంటి పరిస్థితుల గుండా వెళ్తుంది అని క్రీస్తు వారు మాట్లాడుతున్నారు అని ఒకసారి ఆలోచన చేస్తే, పెర్గమం అనేది రోమా సామ్రాజ్యంలో చాలా ముఖ్యమైన పట్టణం. అది రోమీయులు కదా పరిపాలన చేస్తున్నారు ఆ సమయంలో. చాలా అందమైన పట్టణము కూడా అని అంటారు. ఇది చరిత్రలో ఉన్న విషయాలే, కొత్త విషయాలు ఏం చెప్పట్ల. పెర్గము అనేది రోమ సామ్రాజ్యంలో ఒక అద్భుతమైన పట్టణం. అయితే అందులో అనేక నాగరికతల చేత నింపబడిన ప్రజలు ఉన్నారు. అనేక కల్చర్స్ ఉన్నాయి అందులో. సపోజ్ మనం హైదరాబాద్ సిటీ లేకపోతే చెన్నై, బెంగళూరు ఏ విధంగా అయితే ఉందో అందులో అన్ని రకాల కల్చర్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఏ విధంగా అయితే నివాసం చేస్తున్నారో ఆ విధమైన పట్టణంగా పెర్గము అన్నది ఉంది. అనేక కల్చర్స్ చేత, నాగరికతల చేత, సిద్ధాంతాల చేత నిండుకున్న పట్టణం అది. అదే పట్టణంలో ఆగస్టస్ సీజర్ అనే రోమా చక్రవర్తి యొక్క టెంపుల్ కూడా కట్టబడింది. ఆయనకు ఒక టెంపుల్ కట్టారు, ఆగస్టస్ సీజర్ అని. అంటే మనం ఎక్కడ చూస్తాం ఈ వ్యక్తి? మనకు బైబిల్లో లూకాసు వార్తలో మనకు కనపడుతుంది. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. కైసర్ ఔగుస్తు అనే మాట చూస్తాం. ఆ వ్యక్తికి అక్కడ ఒక టెంపుల్ కట్టారు. ఎక్కడ? పెర్గములో టెంపుల్ కట్టబడింది. ఆ పరిపాలనలో ఏ విధంగా వారిని హింసించేవారు అని అంటే, అతనిని సేవించాలి, అతనిని పూజించాలి.
మందిరం కట్టబడింది. అతనిని పూజించాలి. అంత మాత్రమే కాదు కానీ, ఆ ప్రాంతంలో సర్పమును దేవతగా కూడా చేసుకొని వాళ్ళు ఆరాధన చేస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతమంతా విగ్రహారాధన చేత నింపబడిన పట్టణం. కంప్లీట్‌గా అనేకమైన కల్చర్స్ ఉన్నాయి. అనేకమైన సిద్ధాంతాలు, అనేకమైన సాంప్రదాయాల చేత నింపబడింది. అదేవిధంగా రోమా సామ్రాజ్యానికి సంబంధించిన ఆ చక్రవర్తి యొక్క మందిరం కూడా కట్టబడింది. అదేవిధంగా కల్చర్స్‌లో ఉన్న కొన్ని సాంప్రదాయాలు విగ్రహారాధన చేత నింపబడిన పట్టణం. ఈ విధమైన స్థితిలో అక్కడ సంఘం ఉంది. పెర్గములో సంఘం ఉంది. లిటరల్‌గా ఆ ప్రాంతంలో విగ్రహారాధన చేత నింపబడిన ఆ ప్రాంతంలో అనేకమైన దేవతలను లేకపోతే ఆరాధించేవాళ్ళు. సన్ గాడ్‌ని కూడా సూర్యదేవుడిని కూడా ఆరాధించే సాంప్రదాయం వారికుంది. సర్పాన్ని కూడా ఆరాధించే సాంప్రదాయం వారికుంది. చక్రవర్తిని కూడా ఆరాధన చేయాలనే బలవంతము. ఈ విధమైన పర్సిక్యూషన్ గుండా ఆనాటి సంఘం వెళ్తూ ఉంది. ఎవరు? ఈ పెర్గము సంఘము ఆ ప్రాంతంలో నివాసం చేస్తుంది. లిటరల్‌గా సాతాను పరిపాలన చేస్తున్న పట్టణంగా పెర్గమం ఉంది. అదేవిధంగా పర్సిక్యూషన్ గుండా కూడా అంటే శ్రమల గుండా వెళ్తున్న సంఘం అదే. కష్టాల గుండా వెళ్తున్న సంఘం అదే. అయితే తర్వాత కాన్స్టాంటైన్ అనే ఒక చక్రవర్తి వస్తాడు. కాన్స్టాంటైన్ అనే ఒక చక్రవర్తి ఈ పర్సిక్యూషన్‌ని స్టాప్ చేయడానికి ఒక శాసనాన్ని తీసుకొని వస్తాడు. మిలాన్ శాసనం అంటాం దాన్ని. ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అని ఉంటుంది. మనకు యూట్యూబ్‌లో లేకపోతే గూగుల్‌లో కొట్టినా గాని వస్తుంది. ఎడిక్ట్ ఆఫ్ మిలాన్. మిలాన్ శాసనము అని అంటున్నాం. ఈ మిలాన్ శాసనం తీసుకురావడం వలన తను తీసుకొచ్చిన అనేకమైన మార్పులను మనం గమనించాలి అందులో. క్రైస్తవులు వారి యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు. అంటే ఈ పర్సిక్యూషన్‌ను స్టాప్ చేసేస్తాడు కంప్లీట్‌గా. ఈ శాసనం ద్వారా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు కంప్లీట్‌గా ఆపివేయబడతాయి. వారి ఇష్టమొచ్చిన విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. అంత మాత్రమే కాదు, ఎవరైనా ఆ విశ్వాసంలోకి వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. ఎవరైనా వారి యొక్క దేవుణ్ణి ఆరాధించాలంటే ఆరాధించవచ్చు. అంతవరకు బందీలుగా ఉన్న కొంతమంది వాళ్ళు రోమా చక్రవర్తులు లేకపోతే వారి పరిపాలన బానిసలుగా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళను కూడా క్రైస్తవులలో లేకపోతే మిగతా వారిలలో కూడా బానిసలుగా ఉన్న వారిని కూడా వాళ్ళు విడిపించేస్తారు. ఈ శాసనం యొక్క ముఖ్య ఉద్దేశం అదే. క్రైస్తవ్యంలోకి ఎవరైనా వెళ్ళవచ్చు, స్వీకరించవచ్చు. ఆనాడు బానిసలకు కూడా విడుదల కలిగింది ఈ శాసనం ద్వారా. కాన్స్టాంటైన్ ద్వారానే ఆదివారము సెలవు దినంగా కూడా ప్రకటించబడింది. సండేని హాలిడేగా డిక్లేర్ చేసిన వాడు రోమా సామ్రాజ్యంలో ఉన్న రోమా చక్రవర్తి కాన్స్టాంటైన్. అయితే క్రైస్తవులు ఆరాధన చేసుకోవడానికి మాత్రం కాదు కానీ వాళ్ళు సూర్యదేవుణ్ణి ఆరాధన చేసేవారు. ఆ విధంగా సండేను వాళ్ళు హాలిడేగా డిక్లేర్ చేశారు. అదేవిధంగా మన క్రైస్తవులకు కూడా ఆదివారం అనేది ప్రాముఖ్యం కాబట్టి అది కూడా సెలవు దినముగా ప్రకటించబడింది ఈ శాసనం ద్వారా, మిలాన్ శాసనం ద్వారా. అంత మాత్రమే కాదు, మొట్టమొదటి రోమా చక్రవర్తి క్రైస్తవునిగా మారిన మొట్టమొదటి రోమా చక్రవర్తి కాన్స్టాంటైన్. క్రైస్తవ్యాన్ని స్వీకరించిన వాడు. ఈ వ్యక్తి స్వీకరించడం ద్వారా, కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించడం ద్వారా, విశ్వాసంలోకి రావడం ద్వారా అనేక మంది రోమీలు కూడా క్రైస్తవ్యాన్ని అంగీకరించడం మొదలుపెట్టారు. అంగీకరించినారు అని అంటే ఏం చేయాలి? వాళ్ళు సంఘాలకు వెళ్ళాలి కదా! సంఘాల్లో కూడా చేర్చబడ్డారు. ఇప్పుడు చక్రవర్తులు, అధికారులు, రోమా సామ్రాజ్యంలో ఉన్న అధికారులు, చక్రవర్తులు కూడా సంఘంలో చేర్చబడినప్పుడు, విశ్వాసంలోకి వచ్చి సంఘానికి వెళ్తున్నప్పుడు ఆ సంఘం ఎలా ఉంటుంది? అందులో ఉన్న విశ్వాసులు వారి యొక్క అధికారాన్ని కానీ, వాళ్ళ ప్రవర్తనను కానీ ప్రశ్నించడానికి వీలు లేని స్థితిలో ఆ సంఘం ఉంది.
కదండి. వాళ్ళ అధికారులు వెళ్తున్నారంటే ఏ విధంగా ఉంటుంది? అదే విధంగా అనేక కల్చర్స్ నింపబడిన వాళ్ళు. విగ్రహారాధన నుండి వచ్చిన వాళ్ళు. సంఘంలో ఉన్న పరిస్థితులు కూడా సరిగా లేకుండా ఏమంటాం దాన్ని, కలగురగంపగా తయారైపోయింది పెర్గమ సంఘం. బయట నుంచి చూస్తే లిటరల్‌గా సాతాను సింహాసనం వేసుకొని పరిపాలన చేస్తుంది. విగ్రహారాధన చేత నింపబడింది కంప్లీట్‌గా. అదే విధంగా బయట ఉన్న వాళ్ళు సంఘంలోకి కూడా రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ సంఘము వారిని కాదనలేని స్థితి, వారికి వ్యతిరేకంగా లేకపోతే సిద్ధాంతాలను బలవంతంగా రుద్దలేని స్థితి. అంటే యథార్థంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వారు వినలేని స్థితిలో వాళ్ళున్నారు. వాళ్ళ సిద్ధాంతం వేరు. క్రైస్తవులుగా వీళ్ళు చెప్తున్న సిద్ధాంతాన్ని వారు అంగీకరించడానికి అంత త్వరగా సముఖంగా లేరు. బాప్టిజం తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కాదు వాళ్ళు. క్రీస్తుని అంగీకరించారు కదా, బాప్టిజం తీసుకోమంటే తీసుకోరు. విశ్వసిస్తాం కానీ బాప్టిజం తీసుకోరు. ఎందుకు? వాళ్ళ అధికారము, లేకపోతే వాళ్ళు చేసే వాళ్ళు ఎంజాయ్ చేసే విధానము, అంటే వెంటనే అన్నీ మార్చుకోవాలి కదా. బాప్టిజం తీసుకున్నాము అని అంటే కంప్లీట్‌గా మారిపోవాలి. దానికి ఇష్టపడే వాళ్ళు కాదు. తప్పులు చేయకుండా, లేకపోతే వారికి ఉన్న అధికారం వలన తప్పులు చేయడం వారికి అలవాటైపోయింది. దానిని మానుకోవడానికి ఇష్టం లేక వారు బాప్టిజం మాత్రం తీసుకునే వాళ్ళు కాదు, కానీ సంఘానికి వచ్చేవాళ్ళు. విశ్వాసులలో వారి యొక్క సిద్ధాంతాలను కూడా చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే ఏది ఏమైనా బయట సాతాను సింహాసనం వేసుకుంది. అదే విధంగా లోపల కూడా సంఘంలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే కలగురు గంపలా తయారైపోయింది. అనేకమైన సిద్ధాంతాల చేత, చక్రవర్తుల చేత, లేకపోతే అధికారుల చేత సంఘం నింపబడింది. ఈ స్థితిలో సంఘము చాలా కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తుంది. ఆ పరిస్థితులలో కూడా ఇప్పుడు క్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు మనం మళ్ళీ ఇందాక చదివాం కదా, అది మళ్ళొకసారి చదువుదాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇది దాని వెనుక ఉన్న చరిత్ర. పాస్టర్ని చంపినప్పటికీ ఆ సంఘము మాత్రము విశ్వాసంలో బలహీనపడలేదు కదని. ఇది క్రీస్తు వారు మెచ్చుకుంటున్నారు ఆ పెర్గమ సంఘాన్ని. మీ మధ్యలో అంతిపయ చంపబడినప్పటికీ నా యందలి విశ్వాసాన్ని మాత్రం విసర్జింపలేదు. అనేక శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ, సాతాను సింహాసనం వేసుకుని పరిపాలన చేస్తున్న స్థలంలో నువ్వు ఉన్నప్పటికీ నీ విశ్వాసాన్ని మాత్రం నువ్వు కోల్పోలేదు అని అద్భుతమైన ఒక మెరిట్ని, లేకపోతే ఒక మెచ్చుకోలుని ఈ సంఘానికి క్రీస్తు వారిస్తున్నారు. ఇది కదా నీకు కావాల్సిందే. పరిస్థితులు మన జీవితంలో మనం గమనించినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను మనం చూసినా, మనం లోకంలోకి వెళ్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? సింహాసనం వేసుకుని పరిపాలన చేస్తుంది సాతాను లోకంలో. ఎక్కడ చూసినా అట్రాక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా మనము విశ్వాసంలో నుండి తప్పిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్న సమయంలో, సందర్భంలో, పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉన్నాం. అటు ఉద్యోగానికి వెళ్ళినా అన్యుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. అనేక విగ్రహారాధన చేస్తున్న వారి మధ్యలోకి మనం వెళ్తూ ఉన్నాం. ఏ వ్యాపారానికి పోయినా, ఏ చుట్టుపక్కల వారిని చూసినా, ఏ పరిస్థితుల్లోనూ మనం గమనించినా ఈ లోకంలో అపవాది సింహాసనం వేసుకొని పరిపాలన చేస్తున్న దినాలలో మనం ఉన్నాం. సమయం కొద్దిగా ఇవ్వబడిందని వాడు గర్జించు సింహము వలె ఎవరిని మింగుదనా అని ప్రయత్నం చేస్తున్న సమయాలలో, పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాం. నన్ను వాడు ఎప్పుడెప్పుడు మింగివేయాలా అని ప్రయత్నం చేస్తూ మన చుట్టుపక్కల అనేక మంది క్రైస్తవులను హింసిస్తూ వారిని చంపివేస్తూ ఉన్న పరిస్థితులలో మనం ఉన్నాం. పెద్ద పెద్ద సేవకులనే
అలా చేస్తూ ఉన్నారు. భయపడతామేమో అని. కదండీ! ఆ స్థితి అప్పుడు ఏ విధంగా పెర్గమ సంఘం వెళ్ళిందో, ఆ పరిస్థితులు ఈనాడు కూడా ఉన్నాయి అనే విషయం మనం గమనించాలి. అయితే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీ విశ్వాసం ఎలా ఉంది అన్నది మాత్రం ఆయన చూస్తాడు. ఎంత శ్రమల గుండా సంఘం వెళ్తున్నా, ఎంత అననుకూల పరిస్థితుల గుండా సంఘం వెళ్తున్నా, నువ్వు కలిగి ఉన్న విశ్వాసము ఎలా ఉంది? నిజమైన విశ్వాసం కలిగి ఉన్నావా? క్రీస్తు వారి యందు ఆయన ఇచ్చిన మెచ్చుకోలు నీకు నాకు ఇవ్వగలడా ఆయన? అనే మాటను మనం గమనించాలి. లేకపోతే ఆ విశ్వాసం నాలో ఉందా అనే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మనం బలహీన పడుతున్నామా పరిస్థితులను చూసినప్పుడు? ఎక్కువైపోతుంది పర్సిక్యూషను, ఎక్కువైపోతున్నాయి హింసలు, ఎక్కువైపోతున్నాయి మరణాలు, లేకపోతే దాడులు. ఈ స్థితిలో మనం వెళ్తూ ఉన్నాం. సింహాసనం వేసుకొని పరిపాలన చేస్తున్నాడు అపవాది. రాసిన పత్రికలో, ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 26వ వచనాన్ని చదువుతాను నేను. అప్పుడు ఆయన శబ్దము భూమిని చెల్లింపచేసెను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేయుదునని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చెల్లింప చేయబడనివి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టించబడినవన్నట్టుగా చెల్లింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థం ఇచ్చుచున్నది. ఎందుకు ఆయన ఇలాంటి పరిస్థితుల గుండా ఇలాంటి పరిస్థితులను అనుమతిస్తాడు అనంటే, చెల్లింప చేయబడిన విశ్వాసం ఒకవేళ నీలో ఉంటే నువ్వు నిలవబడతావు అని. నీకున్న విశ్వాసము అటు ఇటుగా ఉంది అని అనుకుందాం. చెల్లింప చేయబడే స్థితిలో ఉంది, బలహీనంగా ఉంది అని అంటే పడిపోతావు. అంటే బలహీనంగా ఉన్న వాళ్ళందరినీ ఆయన ఫిల్టర్ చేసేస్తున్నాడు. అది కావాలి, ఇది కావాలి, లోకం కావాలి, విశ్వాసం కావాలి, లేకపోతే అటు ఇటు ఉండే వాళ్ళను బలహీనంగా ఉండి ఏదో వెళ్ళాలి అంటే వెళ్తూ విశ్వాసములో స్థిరంగా నిలవబడని వారు పడిపోతారు. పడిపోవడానికి కొన్ని కఠినమైన పరిస్థితులను, అంటే పొట్టు అంతా లేచిపోవాలి, గింజ మిగలాలి. చివరి దినాలలో జరిగేది అదే. ఎవరైతే గింజ మిగలడానికి అంటే ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండగలరో వారిని మాత్రమే ఆయన తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. కదండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. పెర్గము సంఘము ఆనాడు అలాంటి స్థితులలో ఉంది. అయితే అలా ఉన్నప్పటికీ నేను నీ మీద ఒక తప్పును మోపుతున్నాను అని అంటున్నాడు మళ్ళీ. కదండి, తర్వాత చదివితే విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయనట్లును ఇజ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. నీలో ఉన్నారు అని అంటే ఎవరిలో ఉన్నారు? సంఘంలో ఉన్నారు. సంఘంలో కొన్ని తప్పులు ఉన్నాయి. అందులో నువ్వు కొంతమంది అలా ఉండొచ్చు, కానీ విశ్వాసంలో నువ్వు ఉండొచ్చు, కానీ కొన్ని విషయాలను నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, కొన్ని విషయాలను నువ్వు పట్టించుకోవట్లేదు, చూసి చూడనట్టుగా వదులుతున్నావేమో. తప్పులు జరుగుతున్నప్పటికీ నువ్వు దానిని పట్టించుకోవట్లేదేమో. ఆ బోధ అలాగే ఉంది. నీలోనే బోధలు ఉన్నాయి. కొన్ని ఏం బోధలు ఉన్నాయి? బాలాకునకు నేర్పిన బిలాము బోధ అన్నది ఒకటి రాయబడుతుంది. అటువలనే నికులాయితుల బోధను అనుసరించేవారును నీలో ఉన్నారు. నికులాయితుల బోధ, బిలాము బోధ, వీళ్ళు నీలో ఉన్నారు అన్నట్టు. నికులాయితుల బోధ గురించి మనం ఆల్రెడీ ఎఫెసీ సంఘం నేర్చుకున్నప్పుడు చెప్పాను నేను. సో దాని గురించి మనం మళ్ళీ ధ్యానం చేసుకోవాల్సిన అవసరం లేదు. బిలాము బోధ అనే మాటను చూస్తున్నాను అక్కడ. బోధ, బిలాము బోధ అంటే ఎవరు బోధించారు? ఎవరైతే ఆ సిద్ధాంతాన్ని లేకపోతే ఆ బోధను తీసుకొని వచ్చారో ఆ వ్యక్తి బిలాము. బిలాము ఏదో బోధించాడు, ఆ బోధ నీలో ఉంది.
బోధ అని అంటే నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడని కదా. బోధిస్తున్నాడు, నేర్పించే ప్రయత్నం చేసే వాళ్ళు నీలో ఉన్నారు. బోధించే వాళ్ళే నీలో ఉన్నారు. ఈ విధంగా బోధించి దానిని అనుసరింపు చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు నీలో ఉన్నారు. అయితే ఈ బిలాము బోధ అంటే ఏంటి? ఈ విషయం మనకు తెలుసు. క్లుప్తంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు ఆ విషయాన్ని నంబర్స్‌లో, సంఖ్యాకాండంలో ఈ బిలాము అనే వ్యక్తి కనిపిస్తాడు. 22-24 అధ్యాయాల్లో సంఖ్యాకాండంలో మనం ఈ బిలాము గురించిన స్టోరీని చూస్తాము. సంఖ్యాకాండంలో 22-24 అధ్యాయాల్లో చూస్తాం. అయితే ఇక్కడ ఇదంతా మనం చదవలేం, కానీ ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇజ్రాయేలీలు ప్రయాణం చేసి యెరికో ఎదురుగా తీరంలో ఉన్న మోయాబు మైదానంలో దిగుతారు. 22వ అధ్యాయం 1వ వచనాల్లో చూస్తాం. వాళ్ళు అట్లా ప్రయాణం చేసేసి కనానుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు మోయాబు మైదానానికి వాళ్ళు వస్తారు. అక్కడ యెరికో ఎదురుగా ఉన్న మోయాబు మైదానంలో వాళ్ళు దిగినప్పుడు, అప్పుడు మోయాబీలకు రాజుగా ఉన్న బాలాకు. ఈ బాలాకు వాళ్ళని చూసి భయపడతాడు, ఇజ్రాయేలీలను చూసి భయపడతాడు. భయపడినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న బిలాము అనే ప్రవక్తను పిలిపిస్తాడు. నువ్వు వచ్చి వాళ్ళను శపించు, నువ్వు శపించిన వారిని దేవుడు శపిస్తాడు, నువ్వు ఆశీర్వదించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని నాకు తెలుసు. కాబట్టి నువ్వు వచ్చి వాళ్ళని చెప్పించు, నీకు కావలసిన డబ్బు ఇస్తాను, నీకు కావలసిన ఘనతను ఇస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళు, నేను అలా చేయను, నేను దేవుని వద్ద విచారణ చేసిన తర్వాత చెప్తాను అని అంటాడు. దేవుని వద్ద విచారణ చేస్తే దేవుడు వెళ్ళొద్దు అని అంటాడు. నేను రాను అని చెప్పేస్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ కొంతమందిని పంపిస్తాడు బాలాకు. కొంతమంది ఘనత వహించిన వారిని పంపిస్తాడు. నువ్వు ఏది చెబితే అది చేయడానికి రాజు సిద్ధంగా ఉన్నాడు, నీకు ఇంకా మరింత ఘనత ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, కానీ నువ్వు వచ్చి ఏ విధంగా చేతనైనా వాళ్ళని చెప్పించు అని అంటే, ఆల్రెడీ నా దేవుడు చెప్పాడు, అయినప్పటికీ మీరు ఈరోజు రాత్రి ఉండండి ఇక్కడ, నేను దేవుని వద్ద విచారణ చేస్తానని చెప్తే మళ్ళీ వెళ్ళి అడుగుతాడు, దేవుడు ఈసారి పొమ్మంటారు. సో ఇదంతా స్టోరీ మనం చూస్తాం. ఇలా చేసుకుంటూ వెళ్ళి బాలాకు దగ్గరికి బిలాము వెళ్ళినప్పుడు, ఇదిగో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని శపించున్నప్పుడు, వాళ్ళు శపించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి కూడా దేవుడు తన నోట ఆశీర్వచనాలను మాత్రమే పలికిస్తాడు కదండి. తన ప్రజల పక్షముగా దేవుడు ఉన్నాడు కాబట్టి, తన ప్రజలను నడిపించేవాడు దేవుడు కాబట్టి, తన ప్రజలను ఎవరు కూడా ముట్టడానికి ఆయన ఇష్టపడడు. ఎవరు కూడా శపించలేరు తన ప్రజలని, ఎవరు కూడా హాని తీసుకురాలేరు. బయట నుంచి ఏ విధమైన హాని రాదు తన ప్రజలకి. తన ప్రజలలో ఒకవేళ నువ్వు నేను మనం ఉన్నట్లయితే ఏ శత్రువు కూడా నిన్ను నన్ను తాకడానికి వీల్లేదు. ఆ విధమైన కంచె లేకపోతే ఆ విధమైన భద్రత ఉంది మనకు ఆయన రెక్కల చాటున, లేకపోతే ఆయన సన్నిధిలో. ఆయన ప్రజలుగా ఒకవేళ మనం ఉన్నాము అని అంటే అద్భుతమైన ప్రొటెక్షన్ ఉంటుంది నీకు నాకు. మనం ఉన్నామా లేదా అన్నది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన ప్రజలలో మనం ఉన్నామా, ఆయన జనాంగముగా మనం పిలువబడుతున్నామా లేదా అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. ఆ వ్యక్తి బిలాము ఎంతగా శపించడానికి ప్రయత్నం చేసినా ఆశీర్వచనాలు మాత్రమే వస్తాయి. ఆ విధంగా బాలాకు, ఏం చేస్తున్నావు నువ్వు శపించమంటే అని అంటే, ఇది దేవుడు పలికించిన మాట, దానికి నేనేం చేయలేను అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది 24వ అధ్యాయం చివరి భాగంలో మనం చూస్తాం. 24వ అధ్యాయం సంఖ్యాకాండం చివరి భాగంలో, అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళను, బాలాకును తన త్రోవను వెళ్ళిపోయిన. ఎవరంతకు వాళ్ళు వెళ్ళిపోతారు, శపించలేడు. మరి బిలాము బోధ ఏంటి? ఏం చేశాడు అక్కడ? బిలాము బాలాకునకు ఏం బోధ చేశాడు? 25వ వచనం వచ్చేసరికి, 25వ అధ్యాయం వచ్చేసరికి మనం చూస్తే, ఇజ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి దేవతలకు నమస్కరించారు. ఎలా జరిగింది ఇది? ఇప్పుడు ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారు? వారి స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు, దేవతలకు పూజిస్తున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు ఇజ్రాయేలీలు.
మోయాబీరాన్లతో వ్యభిచారం చేస్తున్నారు. ఎలా జరిగింది ఇది? ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో చదివామే. అది కంటిన్యూయేషన్. యాక్చువల్‌గా ఏం బోధ చేశాడు అనంటే, బిలాము వెళ్తూ దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు. ఆ ప్రజలను ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఏ శత్రువు దండెత్తే ప్రయత్నం చేసినా వారిని నాశనం చేస్తాడు ఆయన. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, పరిశుద్ధుడు కూడా. తప్పు చేస్తే ఎవరిని కూడా క్షమించడు ఆయన. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీ ప్రజలను, నీ మోయాబురాన్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది స్త్రీలను వారిలోకి పంపించు. వారితో పరిచయం చేసుకోండి. వారితో వ్యభిచారం చేసేలా ప్రేరేపిస్తే, వారి దేవతలకు పూజించేలా నువ్వు చేస్తే, అంటే వారంతకు వారుగా తప్పు చేసే విధంగా ప్రేరేపించాలి. ఎవరు వాళ్ళని ఏం చేయలేరు. వాళ్ళని ముట్టుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసినా వారి దేవుడు ఒప్పుకోడు. అయితే అదే విధంగా తప్పు చేసిన వారిని ఆయన క్షమించడు. అది వాళ్ళు ప్రజలైనప్పటికీ. కాబట్టి ఆ ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు తప్పు చేసేలా, వ్యభిచారం చేసేలా, విగ్రహారాధన చేసేలా చేయగలిగితే వారి దేవుడు వాళ్ళనే శిక్షిస్తాడు అని ఒక బోధ చేసి వెళ్తాడు. అదే కదా ఇందాక ప్రకటన గ్రంథంలో చూసాం మనం. ఏమని చెప్పాడంటే అక్కడ, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును, జారత్వము చేయునట్లును ఇజ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ. బాలాకుకు వెళ్తూ చెవుల కొరికి వెళ్ళాడేమో మరి. ఈ విధంగా చెయ్యి నువ్వు. వారి దేవుడు వాళ్ళని సహించడు. వేరే వాళ్ళను ఆరాధన చేస్తే, వేరే వాళ్ళను పూజిస్తే ఆయన అసలు ఒప్పుకోడు. రోషం కలిగిన దేవుడు. ఆయన తప్ప ఎవరు వేరే వాళ్ళకి నమస్కరించకూడదు వాళ్ళు ప్రజలు. ఒకవేళ నువ్వు అలా చేయగలిగితే, విగ్రహారాధన వైపు వాళ్ళని తీసుకురాగలిగితే, వ్యభిచారం చేసే విధంగా నువ్వు ప్రేరేపించగలిగితే, వారి దేవుడు వాళ్ళని శిక్షిస్తాడు అని ఒక బోధ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు 25వ అధ్యాయంలో జరుగుతున్న సంఘటనలు మనం చూస్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? వ్యభిచారం చేస్తున్నారు. ఆ స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నారు. విగ్రహాలకు నమస్కరిస్తున్నాడు. అవి దేవుడు సహించడు. కిందికి వచ్చినప్పుడు దాదాపుగా 24,000 మంది చనిపోతారు అక్కడ. ఆ దేవుని యొక్క కోపము, ఉగ్రత 24,000 మందిని, ఆయన నుంచి వచ్చిన తెగులు తీసుకొని వచ్చినప్పుడు 24,000 మంది ఇజ్రాయేలీలు చనిపోతారు. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రజలుగా ఉన్నప్పటికీ నువ్వు నేను మనము తప్పు చేస్తే, ఆయన న్యాయాధిపతి, ఆయన పరిశుద్ధుడు, ఆయన నామముకు అవమానం కలగకూడదు. ఆలోచన చేద్దాం. ఆయన సహించడు. ఆయన నామానికి అవమానం కలుగుట సహించడు. శత్రువు నిన్ను నన్ను మనల్ని తాకలేడు, కానీ ఈ లోకము మనల్ని ఏమీ చేయలేదు. కానీ అపవాది మన జీవితాలను ప్రభావితం చేసేలా ప్రేరేపించినప్పటికీ, తప్పులోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసినా, లేకపోతే హింసించే ప్రయత్నం చేసినా ఆయన నిన్ను కాపాడగలడు. ఆయన నిన్ను భద్రపరచగలడు. శత్రువు నుంచి నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు. కానీ నువ్వే తప్పు చేస్తే ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు, డిసిప్లిన్ చేస్తాడు. అది ఎంతవరకు ఉంటుందో మన ప్రవర్తన మీద, లేకపోతే మనం చేసిన తప్పు మీద ఆధారపడి ఉంటుంది. ఆయన రోషం కలిగిన దేవుడు. పర్టికులర్గా విగ్రహారాధనను సహించడు, వ్యభిచారాన్ని ఆయన సహించడు. ఆ రోజు ఫినహాసు చేసిన కార్యం వలన తెగులు ఆగిపోయినట్టుగా మనం కిందికి వచ్చినప్పుడు చూస్తాం. ఇది బిలాము బోధ. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ తప్పు నీలో ఉంది, అలా బోధించే వాళ్ళు నీలో ఉన్నారు. విగ్రహాల ఆరాధన జరుగుతుంది, విగ్రహాలను పూజించే వాళ్ళు ఉన్నారు, లేకపోతే జారత్వం చేసే వాళ్ళు నీలో ఉన్నారు. దాని నుండి నువ్వు తర్వాత నికులాయితుల బోధ గురించి చూస్తున్నావు. సో వీళ్ళు నీలో ఉన్నారు, నువ్వు చూస్తూ కూడా చూడనట్టు ఉంటున్నావు. ఈ తప్పులు నీలో మోపుతున్నాను. ఒకవేళ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడేమో మనతో కూడా. లోకంలోని విషయాలను మనం ఆరాధన చేస్తూ ఉన్నామేమో, నిజ దేవుణ్ణి మర్చిపోయి. కదా, విగ్రహారాధన అంటే మరేది కాదు, దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వకుండా వేరే దానికి మొదటి ప్రాధాన్యత ఇస్తే అది విగ్రహారాధన. అది ఏదైనా కావచ్చు. దేవునికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, ఆయనకు మొదటి ప్రాధాన్యత మన జీవితంలో ఇవ్వకుండా నువ్వు దేనికి ఇచ్చినా అది విగ్రహారాధననే.
ఆయన ఫస్ట్ ప్రయారిటీని మాత్రమే ఎక్స్‌పెక్ట్ చేస్తాడు నా జీవితంలో. దేనికి కూడా చివరికి నా భార్యకు నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. నా పిల్లలకు నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ప్రయారిటీ ఇవ్వకూడదు. ఎక్కువగా ప్రేమించకూడదు ఆయనని తప్ప. అంత రోషం కలిగిన దేవుడు అంతగా మన నుంచి ఆయన ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. మొదటి ప్రాధాన్యతను, ప్రయారిటీని ఆయన మొదటిగా ఉండాలనుకుంటారు మన జీవితాల్లో. అది కాకుండా మనం వేరే దానికి దేనికి మనం విలువ ఇచ్చే ప్రయత్నం చేసినా, ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేసినా అది విగ్రహారాధన. దానిని ఆయన సహించడు. ఇది మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనది కాకుండా లోకంలోని విషయాలు నాది కాని దానిని నేను ఆశిస్తున్నాను అనంటే అది జానత్వమే. మనది కాని దానిని ఆశిస్తున్నాము. నాకు సంబంధం లేని విషయాలైనప్పటికీ కలుగజేసుకొని నేను సంపాదించుకోవడానికి, నేను పొందుకోవడానికి, నేను కోరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే అది జారత్వము. దానిని ఆయన సహించడు. అనే విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ వచనాల ద్వారా. మరి సమయం అయిపోయింది. మరి దేవుని చిత్తం అయితే తర్వాత విషయాలను వచ్చే వారం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దేవుడు తప్పు మోపుతున్నాడు పెర్గము సంఘంలో. ఏ తప్పు కూడా స్పష్టంగా రాస్తున్నాడు. ఒకవేళ ఆ స్థితిలో మనం ఉన్నామేమో. ఆయన సహించుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆమేన్. అతి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, గొప్ప తండ్రి, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన దివ్యమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా రాలేని వారిని ప్రభువా సమయానికి నడిపించండి. ప్రభువా తండ్రి, ఉదయకాల సమయంలో మాకు కావాల్సిన వర్తమానమును మీ దాసుని ద్వారా ప్రభువా మాకు అందించిన విధానాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంకా మీ దాసుని బలపరచండి, ఇంకా వాడబట్టుకు సహాయం చేయండి. ప్రభువా తండ్రి, మేము విన్న వాక్యాన్ని ప్రభువా మా హృదయాల్లో ఫలింపజేసుకోవడానికి సాతాను ఎత్తుకొని పోకుండా ప్రభువా ఆ మాటలను మేము గ్రహించుకొని ప్రభువా తండ్రి మా యొక్క అనుదిన జీవితంలో పాటించడానికి మీరే కృప చొప్పున నడిపించమని వేడుకున్నాం తండ్రి. ప్రభువా తండ్రి, మీరైతే గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. ఇంకా ఎంతో మంది నిత్య నరకాగ్నిలో వెళ్తుండగా ప్రభువా వారందరినీ ప్రభువా తండ్రి మీ కొరకు మేము సాక్షులుగా జీవించి ప్రభువా వారిని కూడా మీ యొక్క సువార్త ద్వారా మీ వైపు నడిపించడానికి ప్రభువా కావాల్సిన శక్తిని, బలాన్ని, జ్ఞానంను ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకున్నాం తండ్రి. ఎంతో మంది ప్రభువా అనానుకూల పరిస్థితుల్లో ఉంటుండగా ప్రభువా మీ వాక్యాన్ని వినలేని స్థితిలో ఉంటుండగా ఎంతో మంది ప్రభువా మీ నామాన్ని ప్రభువా తండ్రి లెక్క లేకుండా ప్రభువా చూస్తుంటుండగా ప్రభువా తండ్రి లోకంలో ఎదురవుతున్న పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు సహాయం చేయండి. వాటన్నిటిని ప్రభువా తండ్రి మీ యొక్క శక్తితో, మీ యొక్క బలంతో ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరే సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే ప్రభువా తండ్రి మిమ్మల్ని చూడలేని స్థితిలో ఉంటున్నారో, మీ నామాన్ని ఎరగలేని స్థితిలో ఉంటున్నారో వారందరినీ ప్రభువా మీ సన్నిధానంలో ప్రతి మోకాలు మీ సన్నిధానంలో వంగుటకు సహాయం చేయమని వేడుకున్నాం తండ్రి. ఎంతో మంది అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ ప్రభువా మిమ్మల్ని విడవక ఎడబాయక ప్రభువా అన్నిత్యము మీ సన్నిధానంలో జీవిస్తున్న ప్రతి బిడ్డను ప్రభువా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. మీరే సమస్తమును ప్రభువా మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరి ఏళ్ళ, ప్రతి కుటుంబం ఏళ్ళ జరిగిస్తారని, ప్రతి అవసరతను ప్రతి ఒక్కరిను మీ నామంలో తీర్చమని మా కొరకు తిరిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.